మంచివాడు ఉత్తముడు నా దేవుడు, అనుదినం రుచి చూచి ఆనందింతును. మంచివాడు ఉత్తముడు నా దేవుడు, అనుదినం రుచి చూచి ఆనందింతును. యథార్థముగను వెదకినను, యథార్థముగను వెదకినను. ఏ మేలు నాకు కొదువై ఉండదు, ఏ మేలు నాకు కొదువై ఉండదు. అవమానమందను నేను, అబ్బా నేనీ బిడ్డను. అవమానమందను నేను, అబ్బా నేనీ బిడ్డను. ఎన్నడూను అవమానమందను నేను, అవ్వా నేనీ బిడ్డను. నీ వైపే చూచి తిని నీ వెలుగు పొంది తిని, నీ వైపే చూచి తిని నీ వెలుగు పొంది తిని. అవమానమందను నేను, అబ్బా నేనీ బిడ్డను. ఎన్నడూను అవమానమందను నేను, అబ్బా నేనీ బిడ్డను. ఎన్నడూను అవమానమందను నేను. అందరూ కూడా కూర్చోండి జాగ్రత్తగా. దేవుని బిడ్డలారా, గత పోయిన వారంలో కొట్టాల చెరువుకు సేవకుల మధ్యలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. తారీఖు 8, పోయిన వారము 8వ తారీఖు వెళ్ళాను. సేవకుల వాక్యం విని చాలా సంతోషపడి ఆనందపడి, ఒక ఆయన సేవకుడు జడ్డువారిపల్లె ఎదురుపాడు సైడ్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పాస్టరయ్య ఎన్ని దినాలు నీవు ప్రిపేర్ అయినావు, ఎన్ని దినాలు సిద్ధపడినావు అన్నాడు ఆయన. నువ్వు వాక్యం చెప్తుంటే మా హృదయాలలో గుణపము దిగినట్లుగా ఉంది అని అతను సాక్ష్యం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎన్ని దినాలు కాదు కానీ ఓ ప్రసంగానికి నాకు 5-6 గంటలు పడుతుంది ప్రిపేర్ కావటానికి. దాని వెనక ముందు ఆ విధంగా నేను ప్రయాసపడతాను. బైబిల్లో ఒక మాట రాయబడింది, వాక్యమందు ప్రయాసపడు వారిని మీరు రెట్టింపు ఘనతకు వారిని ఎంచుడి, వారిని సన్మానం చేయడని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. ఇప్పుడు ఇంటిలో మాకు ఆశ్రమం ఉంది. ఏం చేస్తుంది? 5 మందికి రోజు వండి పెట్టాలి. ఆమె 5 మందికి వండి పెట్టాలా. తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, తినకుంటే బలహీనలమై ఏమైపోతాం? చచ్చిపోతాం. అవునా కాదా? ఏమా? మరి ఆహారం తినడం వలన భౌతికంగా బతుకుతున్నాం, వాక్యాన్ని తినడం వలన ఆత్మీయంగా బతుకుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన తలల మీద మెండగా ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి నేను టయానికి ఖచ్చితంగా ముగిస్తాను, 12:30కు ముగిస్తాను. చాలా నిడివి కలిగిన ప్రసంగము. మనకు బల్ల ఉంది కనుక దేవుని బిడ్డలారా, ఆ బల్ల కార్యక్రమానికి సమయం మనం కేటాయిద్దాం. మరి మనందరి ధ్యాన నిమిత్తమై దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము, దేవుని బిడ్డలారా, 1
26ను మనము చదువుకుందాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన దేవుని సంగమా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని ఆ పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచిపెట్టునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యములో దేవుని చేత అభిషేకం పొందిన దావీదు గారు యువరాజైన యోనాతాను తన ఎడల చూపిన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువుబడిన వాక్యము సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుని చేత అభిషేకం పొందిన, దేవుని చేత ప్రత్యేకించబడిన, దేవుని చేత దేవుని బిడ్డలారా ఏర్పాటు చేయబడిన దావీదు గారి ఎడల యువరాజైన దేవుని బిడ్డలారా యోనాతాను గారు తన ఎడల చూపిన ప్రేమను ఏం చేస్తున్నాడంటే వెల్లడి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని సంగమా, ఇశ్రాయేలు దేశములో నివాసం చేస్తున్న అమాలేకిని ఒక కుటుంబం ఉంది. ఈ అమాలేకిని యొక్క కుటుంబము ఇజ్రాయెల్ దేశములో ఏమైందంటే స్థిరపడిన ఆ కుటుంబం ఇజ్రాయెల్ దేశములో దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుటుంబములో దేవుని బిడ్డలారా అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారో మనకు లేఖనాలు తెలియజేయడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, అమాలేకిని యొక్క ఆ కుటుంబములో ఒక కొడుకు ఏం చేశాడంటే బుద్ధిమంతుడై దేవుని బిడ్డలారా జ్ఞానవంతుడయ్యి తెలివివంతుడై దేవుని బిడ్డలారా మొత్తానికి ఆ ఇంటిలో ఒక జాబును సంపాదించాడు. ఆ జాబు ఎక్కడ సంపాదించాడంటే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క సైన్యములో ఒక సైనికునిగా జాబును సంపాదించాడు. సంపాదించిన ఈ యొక్క అమాలీకుడు, ఈ యొక్క యుద్ధ వీరుడు, ఈ యొక్క యుద్ధ సూర్యుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క సైన్యముతో కూడా ఏం చేశాడంటే ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా గిల్బోవ పర్వతం మీద ఇజ్రాయేలులు ఏం చేస్తున్నారంటే ఓడిపోతున్నారు, ఇజ్రాయేలులు పారిపోతున్నారు. దేవుని బిడ్డలారా ఆ సమయంలో మరి సౌలు గారి వెంట ఫిలిష్తీయులు పడినప్పుడు దేవుని బిడ్డలారా సౌలు తన కత్తి మీద పడినప్పుడు తల త్రిప్పు పడుతుంటుంది సౌలు గారికి. ఆ సమయంలో నువ్వు నన్ను చంపమని చెప్తాడు అమాలేకినికి. అమాలేకుడు ఏం చేస్తాడంటే సౌలు గారిని నేను చంపానని దావీదు గారికి చెప్తారు. దేవుని బిడ్డలారా మరి సౌలు గారి యొక్క ఆ యొక్క కిరీటాన్ని, కంకణాన్ని, చేతి కంకణాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తాడంటే దావీదు గారికి చెప్తాడు. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా దావీదు గారు ఏం చేస్తారంటే చాలా దుఃఖపడతాడు. దావీదు గారు చాలా బాధపడతాడు. దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే ఆ యొక్క సౌలు చనిపోవడము, యోనాతాను చనిపోవడము, దేవుని బిడ్డలారా దేవుని ప్రజలు చనిపోవడము, దేవుని యొక్క సైనికులు నిర్మూలం కావడము, ఇదంతా కూడా దావీదు యొక్క హృదయాన్ని దుఃఖముతో పట్టి దేవుని బిడ్డలారా పిండినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే వస్త్రాలు చింపుకుంటాడు. దావీదు వస్త్రాలు చింపుకుంటాడు. తన దగ్గర ఉన్నవారు కూడా ఏం చేస్తారంటే వస్త్రాలు చింపుకుంటారు. వస్త్రాలు చింపుకొని దావీదు గారు బాగా దేవుని బిడ్డలారా దుఃఖముతో కన్నీళ్లతో బాగా దావీదు గారు కన్నీళ్లు గారుస్తారు. మరి తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కన్నీళ్లు గారుస్తారు. ఆ సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. దేవుని బిడ్డలారా ఆ తర్వాత ఈ వర్తమానం తెచ్చిన వాడిని ఏం చేస్తారంటే దావీదు చంపడానికి ఆజ్ఞాపిస్తాడు. ఆ అమాలేకుని ఏం చేస్తాడంటే చంపేస్తారు.
చంపేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇక దావీదు గారిలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేసినాడంటే ఒక దుఃఖముతో ఒక పాటను, ఒక ఏడుపుతో ఒక గీతమును దేవుని బిడ్డలారా దేవుడు అతని యొక్క అంతరంగముల నుండి, దేవుడు అతని యొక్క హృదయముల నుండి దేవుడు ఏం చేశాడంటే పుట్టింపజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ పాట దేవుని బిడ్డలారా 9 చరణములు కలిగిన, నిడివి కలిగిన పాట. ఈ పాటలో దేవుని బిడ్డలారా మనము 8వ చరణాన్ని మనము చదువుకున్నాము. ఆ చరణములో రాయబడిన మాట ఏమిటంటే, నా సహోదరుడా యోనాతానా. వాస్తవంగా వారు వరుసకు దేవుని బిడ్డలారా యోనాతాను దేవుని బిడ్డలారా మరి ఆ చిన్నోడైతే బామర్దవుతాడు, పెద్దోడైతే బావైతాడు దేవుని బిడ్డలారా. అయితే అలాంటి ఈ యొక్క యోనాతాన్ యొక్క చెల్లెల్నే, ఆ యొక్క మీకాలునే దావీదు గారి వివాహము చేసుకున్నారు. అయితే ఏమని పిలుస్తున్నాడు ఇక్కడంటే, నా సహోదరుడా యోనాతానా. దేవుని బిడ్డలారా అప్పటికే ఈ యొక్క సౌలు గారు, అప్పటికే యోనాతాను, సౌలు యొక్క కుమారులు వీరందరూ కూడా చనిపోయి దాదాపుగా 3 దినములు అయిపోయింది. ఈ మరణ వార్తను దేవుని బిడ్డలారా ఎవరు విన్నారంటే దావీదు గారు విన్నారు. దావీదు గారు ఎవరి ద్వారా విన్నారంటే దేవుని బిడ్డలారా అమాలేకుని యొక్క సూర్యుని ద్వారా ఏం చేశాడు? విన్నాడు. విన్న తర్వాత దేవుని బిడ్డలారా దావీదులో నుండి ఒక దుఃఖముతో కూడిన, దావీదులో నుండి ఒక ఏడుపుతో కూడిన, దావీదులో నుండి ఒక రోదనతో కూడిన, దావీదులో నుండి ఒక అంగలార్పుతో కూడిన పాట దావీదులో నుండి పుట్టుకొని వచ్చింది. ఆ పాట దేవుని బిడ్డలారా ఏడుపు పాట, ఆ పాట విలాపము పాట, ఆ పాట దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క గుండెలను కదిలించిన పాట. ఆ పాట ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవయ్యి ఇంటివి, నీ నిమిత్తం నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటను అది అధికమైనది. చూశారా దేవుని బిడ్డలారా? యోనాతాను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. యోనాతాను సౌలు తర్వాత ఆ రాజ్యాన్ని తన భుజ స్కంధముల మీద వేసుకొనవలసిన వాడు ఈ యొక్క యోనాతాను. అట్టి యోనాతాను దేవుని బిడ్డలారా అట్టి గొప్ప స్థితిలో ఉన్నవాడు. ఏ మాత్రము కూడా భౌతికంగా ఎన్నికలేని స్థితిలో దావీదు గారు ఉన్నారు. కానీ అతని మీద ఉన్న అభిషేకాన్ని, అతని మీద ఉన్న దేవుని యొక్క కృపను, అతని మీద ఉన్న దేవుని ప్రతిష్టతను యోనాతాను గ్రహించగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీవు నాకు అతి ఇష్టుడిగా ఉంటివి. ఈ లోకములో అందరి కాడికి, ఈ లోకములో నా కుటుంబీకుల కాడికి, ఈ లోకములో నా స్నేహితుల కాడికి, ఈ లోకములో నన్ను ప్రేమించే వారి కాడికి నీవే యోనాతానా నాకు అతి మనోహరుడవు, అతి ఇష్టుడవు, అతి ఇంపైన వాడవు యోనాతానా అని చెప్పగలుగుతున్నాడు దావీదు గారు. దేవుని బిడ్డలారా ఆ తర్వాత అంటాడు, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. దేవుని బిడ్డలారా గత 4 రోజుల కిందట పోయిన వారంలో ఒక కాల్ వచ్చింది. ఆ కాలులో టైం కరెక్ట్ చూశాను, 1:20 అయింది. దేవుని బిడ్డలారా 1:20 అయింది, తెల్లవారింది. నేను పాశ్రమకు చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన సంఘములో ఒకరు చనిపోయినట్టు దేవుని బిడ్డలారా మరి నేను వారి కుమారులతో మాట్లాడుతున్నాను. సంఘానికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది, సంఘానికి చాలా దీవెనకరంగా ఉన్నది. కారణం ఏంటని చెప్పి చాలా నేను దుఃఖపడుతూ, చాలా నేను బాధపడుతున్నాను. మనకు ఒక వరముగా ఉన్నది కదా,
అని దేవుని బిడ్డలారా ప్రార్థన ఆ చనిపోయిన దగ్గర నేను చాలా బాధపడి ఏడుస్తున్నాను దేవుని బిడ్డలారా. తర్వాత 1:20కి నాకు మేలుకు వచ్చింది. తెల్లవారిని పాస్టర్కి చెప్పాను. వెంటనే దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ మరణము నుండి, ఆ కీడు నుండి సంఘముల బిడ్డకు తప్పించమని ప్రార్థన చేయడం జరిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు యోనాతాన్ అంటే దావీదు గారు, దేవుని బిడ్డలారా, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. చూశారా, ఎవరి నిమిత్తము బహు శోకము నొందుచున్నాడు, ఎవరి నిమిత్తము బహు దుఃఖపడుతున్నాడు, ఎవరి నిమిత్తం బహు విలాపం చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా యోనాతాను నిమిత్తము ఏం చేస్తున్నాడంటే బహు శోకము నొందుచున్నాడు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, నా యందు నీకున్న ప్రేమ ఎవరి యందంట? యోనాతానుకు దావీదు యందు ఏముందంట? బహు వింతైన ప్రేమ ఉందంట. చూశారా, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఆ తర్వాత అంటాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. దేవుని బిడ్డలారా, యోనాతాను బ్రతికున్న దినాలలో అతని ప్రేమ దేవుని బిడ్డలారా దావీదు ఎడల చూపించాడు. యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను యొక్క ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా ఈ ప్రపంచం యావత్తు యేసు క్రీస్తును సేవించి ఆరాధించే వాళ్ళు యోనాతాను యొక్క ప్రేమను తెలుసుకోనున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు దావీదును కదిలించి ఒక పాటను యోనాతాను నిమిత్తమై పుట్టించగలిగాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. ఈ భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఈ ఒక్క మాటలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉండి కుదిర్చి మనతో మాట్లాడగలుగుతున్నాడు. తల్లి చూపే ప్రేమ కంటే యోనాతానా నీ ప్రేమ గొప్పది. భార్య చూపు ప్రేమ కంటే యోనాతానా నీ ప్రేమ గొప్పది. అక్క చూపు ప్రేమ కంటే యోనాతానా నీ ప్రేమ గొప్పది. చెల్లెలు చూపు ప్రేమ కంటే యోనాతానా నీ ప్రేమ గొప్పది. వదిన చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యోనాతానా. మర్దలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యోనాతానా. నాయనమ్మ చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యోనాతానా. అమ్మమ్మ చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యోనాతానా. చిన్నమ్మ చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యోనాతానా అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా ప్రేమను చూపే తల్లి ఉంది, ఈ లోకములో భార్య చూపే ప్రేమ ఉంది, ఈ లోకములో దేవుని బిడ్డలారా అక్క చూపే ప్రేమ ఉంది, చెల్లెలు చూపే ప్రేమ ఉంది, ఈ లోకములో దేవుని బిడ్డలారా మర్దలు చూపే ప్రేమ ఉంది, ఈ లోకములో దేవుని బిడ్డలారా నాయనమ్మ అమ్మమ్మ చూపే ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ స్త్రీలు చూపే ప్రేమ కంటే నీ ప్రేమ రెట్టింపు రెట్టింపు గలది యోనాతానా. చప్పట్లు కొడతారా? ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకోండి, పాశ్రమ వెంటనే ఏం చేస్తుంటే ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తుంది. ఇది భార్య ప్రేమ. దేవుని బిడ్డలారా 1 గంట కనపడకపోతే కొరియను యాడుకోయినాడమ్మా మన ఆయన, యాడున్నాడమ్మా మన ఆయన, యాడుకొస్తున్నావునా, ఇది కొడుకు చూపే ప్రేమ. ఒకరోజు నేను శివపురం గూడానికి వాక్యం చెప్పి నీకు పోయాను. పోతే దేవుని బిడ్డలారా మరి సుగుణ వీలుండి నాయన ఎప్పుడు వస్తాడమ్మా, అక్కడ 3 ప్రసంగాలు పెట్టారు నాకు, 3 మాట్లాడాలని పెట్టినప్పుడు దేవుని బిడ్డలు రావడానికి లేట్ అయింది. ఎప్పుడు వస్తాడంటమ్మా నాయన, ఇంకా రాలేదని. ఇది కూతుర్లు చూపించే ప్రేమ. దేవుని బిడ్డలారా ఈ లోకములో కూతుర్లు చూపే ప్రేమ కంటే ఈ లోకములో దేవుని బిడ్డలారా
ఇంకా స్త్రీలు ఏ ఏ కోణంలో ఉంటారో వారందరికీ చూపే ప్రేమ కంటే యోనాతానా నీ ప్రేమ ఎలాంటిదంటే, నీ ప్రేమ ఎలాంటిదంట? చూడండి అక్కడ అంటాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది ఏమంట అంటే రెట్టింపు, 2 భాగాలు, అవునా కాదా? అంటే అమ్మా ఒకసారి బయట ఉన్న వాళ్ళని కూడా నిద్రపోక వినండి అమ్మా. ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు గారు యోనాతాను బతికున్న దినాలలో చూపిన ప్రేమ ఆప్యాయతను దేవుని బిడ్డలారా మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాక్యపు రూపములో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము ఈ బల్ల కార్యక్రమములో మనందరినీ కూడా దేవుడు ఆత్మీయంగా మనందరినీ బలపరచబోతున్నాడు దేవుని సంఘమా. అందుకే దేవుడు వాక్యములో రాయించాడు, యోనాతానా నీ ప్రేమ బహు వింతైనది నా ఎడల. చూశారా? యోనాతానా స్త్రీలు చూపు ప్రేమ కంటను అది ఏమంట? అధికమైనది. ఈ లోకంలో ప్రేయసి చూపే ప్రేమ కంటను నీ ప్రేమ అధికమైనది. ఏ స్త్రీలు కూడా యోనాతాను చూపే ప్రేమకు సాటి రారని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మీరు నమ్మిన నమ్మకపోయినా వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉందా లేదా? స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. చూశారా? అమ్మ స్త్రీలలో లేదంటారా? చెప్పండి. దేవుని బిడ్డలారా, భార్య స్త్రీలలో లేదంటారా? చెప్పండి. ప్రేయసి స్త్రీలలో లేదంటారా? చెప్పండి. అవునా కాదా? ఉన్నారుగా. అయితే వారు చూపే ప్రేమ కంటేను యోనాతానా నీ ప్రేమ అధికమైనది, నీ ప్రేమ రెట్టింపగలది, నీ ప్రేమను కొలవలేము, కొలచలేము. అట్టి ప్రేమ చూపినావు నా ఎడల అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, యోనాతాను ఎలాంటి ప్రేమలు చూపించాడో 4 విషయాలు క్లుప్తంగా మీకు 12:30 లోపు నేను ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఆ సెల్లులన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. నేను చెప్పిన వాక్యాల మాత్రం కరెక్ట్ చదవండి. దేవుని బిడ్డలారా, 1వ వచనాన్ని చదవండి, తర్వాత 3వ వచనాన్ని కూడా చదవండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసెను. ప్రభుకు మహిమ కలుగును గాక. రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాయని వాళ్ళు నాతో కూడా కలిసి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతాను తన హృదయములో దావీదుకు స్థానము కల్పించిన ప్రేమ. దేవుని బిడ్డలారా, అందరూ కూడా గట్టిగా చెప్పండి. యోనాతాను తన హృదయములో దావీదుకు స్థానము కల్పించిన ప్రేమ. దేవుని బిడ్డలారా, సౌలు కుమారుడు యోనాతాను యువరాజు యొక్క స్థితిలో ఉన్నవాడు. ఎవరికి స్థానాన్ని గుండెల్నిచ్చాడు, ఎవరికి తన మనసులో, ఎవరికి తన హృదయములో స్థానము కల్పించాడంటే దావీదుకు స్థానమును కల్పించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదు ఎవరిని చూస్తే దేవుని చేత అభిషేకం పొందినవాడు. దావీదు ఎవరిని చూస్తే దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినవాడు. దావీదు ఎవరిని చూస్తే దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడినవాడు దావీదు. అట్టి వాణ్ణి ఏం చేశాడు తెలుసా? తన గుండెల్లో అట్టి వానికి, తన మనసులో అట్టి వానికి, తన అంతరంగములో స్థానమును కల్పించిన ప్రేమ యోనాతాను ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక.
దావీదు ఏ పాటివాడు భౌతికంగా అయితే, భౌతికంగా శరీర పరంగా యోనాతాను ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవాడు. అట్టి యోనాతాను దేవుని బిడ్డలారా దావీదుకు ఏం చేశాడు తెలుసా? తన హృదయములో స్థానమును కల్పించిన ప్రేమ. ఇప్పుడు ఎవరిని ప్రేమించారు? యోనాతాను దావీదుని ఏం చేశాడు? ప్రేమించుచూ వచ్చాడు. యోనాతానులో దావీదు ఎడల ప్రేమ సన్నగిల్లిపోలేదు. యోనాతాను దావీదు ఎడల తన ప్రేమ ఏమాత్రం కూడా తగ్గిపోలేదు. యోనాతాను దావీదును ప్రేమించుకుంటూ ప్రేమలో పెరిగిపోయాడే కానీ దావీదు ఎడల ప్రేమ తరిగిపోలేదని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో ప్రేమలు తరిగిపోయే దినాలు, ఈ దినాలలో ప్రేమలు కనుమరుగైపోతున్న దినాలు, ఈ దినాలలో ప్రేమనే మనుషుల మధ్యలో లేకుండా పోతుంది. అయితే దేవుని బిడ్డలారా యోనాతాను అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు, దావీదు తక్కువ స్థితిలో ఉన్నవాడిని ఏం చేస్తున్నా అంటే ప్రేమించుకుంటా ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. ఉందా? ఆ 3వ వచనంలో ఏముంది? దేవుని బిడ్డలారా ఏముంది? దేవుని బిడ్డలారా అతన్ని ప్రేమించుచు ఏం చేస్తున్నాడంట? అతన్ని ప్రేమించుచు. ఎవరిని ప్రేమిస్తున్నాడంట? యోనాతాను ఎవరిని ప్రేమిస్తున్నాడో? దావీదును ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఏం ప్రేమ అంటే తన హృదయములో యోనాతాను యొక్క హృదయములో దావీదునకు స్థానము కల్పించిన ప్రేమ. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుడు మనల్ని ఏం చేశాడంటే మొదటిగా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. గనక మనం కూడా దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని బిడ్డలారా ఈ యొక్క యోనాతాను ప్రేమను లోకానికి, ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా తెలియజేశాడు. స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు గనుక దేవుని ప్రేమను లోకానికి కూడా మనం పంచిపెట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా మొదటి యోహాను రాసిన పత్రికలో 4:10 ఒక మాట ఉంటుంది. ఒక్క మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 ఒక మాట ఉంటుంది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. చప్పలు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. దేవుని బిడ్డలారా అమ్మా, కనికర స్వరూపుడైన దేవుడు, కరుణ కటాక్షము కలిగిన దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? ప్రేమించాడో. మనల్ని ఏం చేశాడో తెలుసా? గౌరవించాడో. మనల్ని ఏం చేశాడో తెలుసా? హత్తుకున్నాడో. మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన అపారమైన ప్రేమ చేత యేసు ప్రభువును మన పాపములు, మన దోషములు, మన అక్రమములు, మన అతిక్రమముల నుంచి మనం పవిత్రపరచబడినట్లుగా, మనం నిర్దోషులుగా తీర్చబడినట్లుగా దేవుని బిడ్డలారా దేవుడు తన కుమారుని మన కొరకు ఏం చేశాడు? పంపాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించాలా, ప్రేమించకూడదా? దేవుణ్ణి ఘనపరచాలా, ఘనపరచకూడదా? దేవుణ్ణి కీర్తించాలా, కీర్తించకూడదా? అట్టి దేవుణ్ణి నువ్వు ఎంత స్తుతిస్తే, నువ్వు ఎంత ప్రేమిస్తే, నువ్వు ఎంత మహిమపరిస్తే, ఎంత హత్తుకోనుంటే ప్రభు నీ పక్షాన ఉండగలుగుతాడు. హల్లెలూయా. యోనాతాను దావీదును ప్రేమించాడు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు పంపాడు. ఎందుకంటే ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం యేసు ప్రభు కలువరి శిలువలో కార్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిన్న రాత్రి ఒక కోమటి కులముల నుంచి, ఒక శెట్టి గారి కులముల నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అయ్యా మమ్మలను ఒక శాపం వెంటాడుతుంది, మమ్మలను మా తండ్రిలో, మా యొక్క జైజినానులో, మా తాతలో ఎవరు చేసిన పాపములు వెంటాడుతుంది. ఆశ్రయ నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. మమ్మల్ని వెంటాడుతుంది పాపం, మమ్మల్ని వెంటాడుతుంది దోషం. దేవుని బిడ్డలారా మనం వెంటాడకుండా దోషం, మనం వెంటాడకుండా శాపం, మనం వెంటాడకుండా పాపములు, వీటన్నిటిని యేసు ప్రభు ప్రాయశ్చిత్తము కలగజేశాడు గనుక పాపం మన ఎదుట తల వంచింది, దాని ఎదుట ప్రభు మన తలెత్తాడు.
స్తోత్రం, 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 స్తోత్రం. పాపమును మన ఎదుట తల వంచాడు నజరేయుడైన యేసు. దాని ఎదుట మన తలనెత్తిన వాడే ప్రభువైన యేసు. భయపడకు. యేసును నీ దేహముతో ఎంత మనస్సు పూర్తిగా నీ దేహాన్ని ప్రభువుకి ఇస్తావో, ప్రభువు నీ దేహానికి అంత ఘనత నీకు ఇస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం. యోనాతాను దావీదుకు తన హృదయములో స్థానము కల్పించిన ప్రేమ. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోది దేవుని బిడ్డలారా, అక్కడినే 18వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 4వ వాక్యం, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. యోనాతాను తనకు విలువైన వాటిని దావీదుకు సమర్పణ చేసిన ప్రేమ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సమర్పణ చేసిన ప్రేమ. మీరు అవునన్నా కాదన్నా అది సమర్పణ చేసిన ప్రేమనే. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కన్నుల ఎదుట కనపన్నాడు. రాజు కుమారుడు వేసుకున్న పై వస్త్రాన్ని, పై అక్కడ దుప్పటని రాయబడిందిగా. దుప్పటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు చలి ఎక్కువ పెడుతుంది కనుక మీరు కప్పుకునే దుప్పటి లాంటి దుప్పటి కాదు. మళ్ళీ ఆ దుప్పటని మన తలలోకి వెంటనే ఆలోచన వచ్చేస్తుంది. అవునా కాదంటారా? దేవుని బిడ్డలారా, ఎండాకాలం అయితే దుప్పటిని పక్కకు పెట్టేస్తారు, కానీ ఈ చలికాలం దేవుని బిడ్డలారా ఒక్కొక్కరు ఒక దుప్పటి తీసుకుంటారు. మొత్తం కాలు చేతులుగా పనుకుంటే తప్ప నిద్ర రాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దుప్పటి అన్నా కానీ దేవుని బిడ్డలారా, ఆ దుప్పటి మీకు జ్ఞాపకం వచ్చి అది కాదు కానీ దేవుని బిడ్డలారా, దుప్పటి అన్నా కానీ ఈ యొక్క యోనాతాను యువరాజు గారు వేసుకున్న పై వస్త్రం. స్తోత్రం, హల్లెలూయా. ఏ వస్త్రం అంట? ఇప్పుడు కొంతమంది పురుషులు కూడా జాకెట్ వేసుకుంటున్నారుగా. ఇటు వేసుకునే దాన్ని ఏమంటారు? కోట. కోట అంటే అంత వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈడు వరకు వస్తుంది ఇక, అదేగా. మరి ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పురుషులు కూడా ఏం చేస్తున్నారు, చాలామంది ఇట్లా గుండీలు లేకుండా జాకెట్ వేసుకుంటున్నారుగా. గనక దేవుని బిడ్డలారా, ఆ రోజు కూడా రాజు కుమారుడు గనక పై వస్త్రాన్ని వేసుకున్నాడు. ఈ రాజు కుమారుడు వేసుకునే పై వస్త్రము ఎంత విలువకరమైనది ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, వాళ్ళ తాతలు ధనవంతులండి, కోటీశ్వరులండి. దేవుని బిడ్డలారా, ఏమో కుదవలేని వాడు. అస్సలు చిన్నప్పటి నుండి ఎలాంటి వస్త్రాలు వేసింటాడో ఏనో తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా తండ్రి రాజు అయ్యాడు. దేవుని బిడ్డలారా, తండ్రి పాలన చేస్తున్నాడు. ఇంకా ఈయన తాను ఇంకా యువరాజు, అతనే సౌలు తరువాత అట్టివాడు. దేవుని బిడ్డలారా, తన పై వస్త్రాన్ని ఏం చేశాడంటే తీసి దావీదునకు సమర్పణ చేసిన ప్రేమ వస్త్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. వస్త్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, కత్తినంట, తర్వాత విల్లును, తర్వాత నడి కట్టును, వీటన్నిటిని కూడా ఏం చేశాడంటే యోనాతాను దావీదు చేతిలో పెట్టేశాడు. ఈ ప్రేమ సమర్పణ చేసిన ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు నువ్వు సమయాన్ని సమర్పణ చేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేహము నీది కాదు, అది దేవుడు వెలబట్ట కొనబడిన దేహం. అది స్తోత్రం. నీ సమయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. నీ దేహాన్ని దేవునికి సమర్పణ చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంకా తర్వాత నువ్వు ఏది సమర్పణ చేస్తావో దాన్ని బట్టి దేవుడు నిన్నేం చేస్తాడంటే నీకొక విలువ, నీకొక ఘనత, నీకొక అభిషేకం, నీకొక దీవెన, నీకొక ఆశీర్వాదం, నీకొక మేలును ప్రభువు ఇవ్వటానికి ఆయన చేతులు చాపి ఉంటాడని వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ప్రేమ సమర్పణ చేసిన ప్రేమ కదా. ఏం చేశాడంటే సమర్పణ
చేసిన ప్రేమ ఈరోజు ఇంకా ఎవరైనా దేవునికి సమర్పణ చేసుకోనకుండా ఉంటే, పురుషులైనా స్త్రీలైనా, ఈ నూతన సంవత్సరంలో మీరు సమర్పణ చేసుకొని నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభువు కొరకు నువ్వు నిలబడితే యవ్వన కాలములో నీవు ధన్యురాలువు, ధన్యుడవైతావు సుమా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యవ్వన కాలములో, నీ ఉడుకు రక్తములో నీకు మంచి శక్తి ఉన్నప్పుడే, నీకు మంచి సత్తు ఉన్నప్పుడే దేవునికి నీవు సమర్పణ చేసుకుంటే, ఇక చూడు, నీ దేహానికి, నీ అవయవాలకు ఎలాంటి మెప్పు కావాలనో, ఎలాంటి ఘనత కావాలనో ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు సమర్పణ చేసుకోవటానికి ఇప్పుడు సిద్ధపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము సమర్పణ చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు? సమయాన్ని దేవునికి ఇవ్వు, నీ దేహాన్ని దేవునికి ఇవ్వు. ఆ తర్వాత నువ్వు ఏది ఇచ్చినా కూడా ప్రభు వలన నువ్వు రెట్టింపు దీవించబడతావని వాక్యం చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 11:35 ఉంటుంది, చదవద్దు. కానీ దేవుని బిడ్డలారా, 11:35 రోమీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడో, ఆ యొక్క ప్రశ్నకు జవాబుగా నువ్వు నిలబడితే ధన్యుడవు, నువ్వు ధన్యురాలవైతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ప్రేమ ఎలాంటి ప్రేమనంట? స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఒకవేళ పురుషులు ప్రేమ చూపించే విషయంలో కఠినంగా ఉంటారేమో కానీ స్త్రీలు మాత్రం ప్రేమ చూపించే విషయంలో కఠినంగా ఉండరని దావీదుకి అందరినీ తెచ్చి పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దాంట్లో కుదిచ్చి ఒకే మాటలో దేవుడు రాయించాడండి, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది. ఒకసారి దావీదుకు కళ్ళెదుట అమ్మ కనపడిందంట. అమ్మ కనపడితే అమ్మ ప్రేమను దావీదు రుచి చూశాడు. అమ్మ ముసలేమి అయిపోయిందిగా, ఒరా నువ్వు పెళ్లి చేసుకున్నావు రాజకుమార్తెను, ఇప్పుడు నాకెట్లా, నా బతుకెట్లా అని దేవుని బిడ్డలారా తల్లి అడిగిందంట. తల్లి అన్ని విధాలుగా పాక్ చేసిన తర్వాత చివరికి తన వృద్ధాపంలో నా బతికెట్టరా, నా జీవనాధారం ఎట్టరా అని అడిగిందంట. దేవుని బిడ్డలారా, ఇది చివరికి వచ్చేసేలోపు తల్లి ప్రేమ లాంటిది. దేవుని బిడ్డలారా, భార్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే, హల్లెలూయా. చెప్పాలనా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా సంపాదించి బాగా మంచోనిగా ఉంటే భార్య, లేకుంటే వరే పనికి మాలోడా అంటది. నువ్వు అసలు పనికే మంచి భార్యకు పిల్లలకు మంచి కష్టం చేసుకు పెడితే ఇంకా భార్య ఎంత ప్రేమ చూపిస్తుందో. ఇంకొకటి వచ్చి ఇద్దరిని దావీదు కనులు ఎదుట దేవుడు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, వీడేమో పనికి మాలోడు, భార్య చూసే మంచిది. ఇంక అప్పుడు దేవుని బిడ్డలారా వీడిని ద్వేషించిందంట. అందుకే స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది. యోనాతాను ప్రేమ లాంటిది. యేసు రక్తమే, హల్లెలూయా. కూతురును దావీదు ఎదుట పెట్టాడంట. దేవుడు తెచ్చి కూతురును చూడన్నాడంట. ఎవరిని? కూతురు ప్రేమ కూడా చూడన్నాడంట. కూతురు ప్రేమ చచ్చిపోయిన పక్షం మీద పడితే తలో బొలోని ఏర్చది, ఇంకా వెళ్ళిపోతుంది. పెడదామంటే అడ్డుపడతాడు వాడు, పెడదామంటే అడ్డుపడతాడు. కనుక నీ కూతురు ప్రేమ ఇంతని దేవుడు చూపించాడు. అందుకే అందరినీ తెచ్చిపెట్టాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే యోనాతాను నీ ప్రేమ గొప్పది. ఎవరి నీ ప్రేమకు సాటి రారు భూమి మీద. చూసుకో. స్తోత్రం. యేసు రక్తమే, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. ఇంకొకసారి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడోది ఏంటంటే సమాధానపరిచిన ప్రేమ యోనాతానుది. యేసు రక్తమే. మొదటి సమూయేలు గ్రంథములో 17:7 ఒకసారి చదవండి. నేను త్వరగా ముగిస్తాను, ఇంకా 5 నిమిషాల్లో. 19:7 మొదటి సమూయేలు గ్రంథం.
అదే నాయన, మొదటి సమూయేలు గ్రంథం 19:7. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులను అతనికి తెలియజేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. ప్రభుకు మహిమ కలుగును గాక. సమాధానపరిచిన ప్రేమ యోనాతానుది. స్తోత్రం. ఏ ప్రేమనంట? సమాధానపరిచిన ప్రేమ ఎవరిది? యోనాతానుది. ఈరోజు అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, తోడి కోడళ్ళ మధ్యన సమాధానం లేదు, దేవుని బిడ్డల విశ్వాసుల మధ్యన సమాధానం లేదు. ఈ విధంగా ఎక్కడ సమాధానం చూసినా అది కొదవగా కొరతగా కనబడుతుంది. కానీ యోనాతాను ఏం చేశాడంటే సమాధానపరిచాడు. ఎవరెవరికి సమాధానపరిచాడు యోనాతాను గారు? సౌలుకు, దావీదు. సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలనేది అతని హృదయంలో కరుడు గట్టిపోయింది. ఏమైపోయిందంటే కరుడు గట్టిపోయింది. రే, దావీదును చంపాలా, దావీదును నిర్మూలన చేయాలా, దావీదు రక్తాన్ని భూమి మీద ఒలికించాలి, దావీదు తలను తీసి పారవేయాలని సౌలు గారు గుండె కరుడు గట్టిపోయింది. అట్టి వానితో మాట్లాడవలసిన అన్ని మాటలు తండ్రితో మాట్లాడాడు, దావీదుకు చెప్పవలసిన అన్ని దావీదుకు చెప్పాడు. ఇద్దరిని కూడా ఏం చేశాడంటే సమాధానపరిచిన ప్రేమ యోనాతాను ప్రేమ. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తము వలన, తన యొక్క రక్తం చిందించడం వలన, సిలువలో ప్రాణం పెట్టడం వలన యేసు ప్రభు తండ్రికి మనకు సమాధాన పరిచాడు. అంత మాత్రం కాదు, మనకు, యూదులకు, ఇశ్రాయేలీలకు సమాధాన పరిచను. అది ఎక్కడుంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడొద్దు కానీ రెఫరెన్స్ రాసుకోండి దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు 2:16 నేను చెప్పానుగా, ఒక నిడివి కలిగిన ప్రసంగం ఇదని. దేవుని బిడ్డలారా 2:16లో చదవద్దు కానీ అన్య జనులకు విశ్వసించిన మనకు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడంటే సమాధాన పరిచాడు, ఐక్యత చేశాడు, మనసు హృదయాలు కలిసి పోనట్లు యేసు ప్రభు చేశాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ రోజు యోనాతాను సౌలుకు, దావీదుకు సమాధాన పరిచిన ప్రేమ ఈరోజు మనలో కూడా అనేకులను సమాధానం పరిచే ప్రేమ మనలో నుంచి వెడలి నది వలె ప్రవహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ రెట్టింపు గలదని చెప్పగలుగుతున్నాడా? ఎంత దుఃఖముతో, ఎంత ఏడుపుతో, ఎంత అంగలార్పుతో ఆ పాటను పరిశుద్ధాత్ముడు బయటికి తెచ్చాడండి. ఆ యోనాతాను చూపిన ప్రేమను దేవుడు మరుగు చేయుటకు ఇష్టపడలేదు. మీరు చూపించే ప్రేమను కన్నులు మూత పడిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? తన సేవకుని ద్వారా, తన బిడ్డల ద్వారా ఆ ప్రేమను లోకానికి తెలియజేస్తాడు. దావీదు ద్వారా ఆ ప్రేమను దేవుడు తెలియజేస్తున్నాడు, యోనాతాను ప్రేమను. చివరిగా దేవుని బిడ్డలారా, మరణము నుండి తప్పించిన ప్రేమ యోనాతాను ప్రేమ. చూశారా ఏమండి? ఏ ప్రేమనంట? మరణము నుండి తప్పించిన ప్రేమ. ఎవరిది? యోనాతానుది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో 20వ అధ్యాయములో దేవుని బిడ్డలారా చివరి వాక్యం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, దేవుని బిడ్డలారా మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30-31 ఒకసారి మనం చదువుకుందాం. ఓకే, తర్వాత దేవుని బిడ్డలారా 41 కూడా చూడండి.
వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు నొక్కరినొక్కరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి నీ మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకున్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయిన. చప్పలు కొట్టి ప్రభును కనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకరెదుట కాదు, ఇద్దరెదుట కాదు, సౌలు రాజు అంతఃపురములో అధిపతులు ఎదుట, గనులు ఎదుట, గొప్పవారెదుట యోనాతానును అనరాని మాటలు అన్నాడు. ఏమన్నాడు? అడగగొట్టు దాన్ని కొడక అన్నాడా? చూడండి అక్కడ ఏమండి, ఎంత దేవుని బిడ్డల భయంకరమైన మాట మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అగడగొట్టు దాన్ని కొడక అంటే రాజు భవనములో అధిపతులెట, గనులెదుట, గొప్పవారు ఎదుట ఎన్నెన్నో యోనాతానును అన్నాడు, దావీదును అన్నాడు. అయితే దావీదును అవమానపరిచినందుకు, మాటల చేత దావీదును మాటల చేత తునీకరించినందుకు, దావీదును మాటల చేత దేవుని పిల్లలు దేశించినందుకు అమావాస్య పైన తర్వాత దావీదు యోనాతాను దావీదును బట్టి ఉపవాసం ఉన్నాడంట. అన్నం తిన్నామంటే తినలేదంటండి. మనలాంటి భోజనమా? మనం తినేది ఏదో పప్పు చారన్నం, ఏదో చికెన్ మటన్ సింపుల్గా తెచ్చుండే, కానీ రాజు కుమారుడు తినే భోజనం చాలా విలువకరమైనది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నన్ను పాస్టర్ను కూడా ఎలియాజరు తీసుకుపోయి మంచి విలువకరమైన భోజనం పెట్టించాడండి కర్నూలులో. దేవుడు ఎలియాజరును కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యోనాతాను ఉపవాసం ఉన్నాడు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి ఉపవాసం ఉన్నాడు. ఇక యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఇక దావీదు ఏం చేశాడంట? 3 మార్లు సాష్టాంగపడి నమస్కారము చేశాడండి. చేసి ఇక ఒకరికొకరు పట్టుకొని ఏడుస్తున్నాను. దావీదు భయంకరంగా ఏడుస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఒక్క పోటు పొడిచి దావీదును, దేవుని బిడ్డలారా, యోనాతాను స్థిరంగా రాజ్య పరిపాలన చేయొచ్చు. కానీ యోనాతాను ఏమన్నాడు తెలుసా? దావీదా, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను, నువ్వు భయపడకు అని చెప్పి, దేవుని బిడ్డలారా, మరణము నుండి తప్పించిన ప్రేమ యోనాతాను యొక్క ప్రేమ, కీడు నుండి తప్పించిన ప్రేమ యోనాతాను ప్రేమ, అపాయం నుండి తప్పించిన ప్రేమ యోనాతాను ప్రేమ, భయంకరమైన విపత్తులో నుండి తప్పించిన ప్రేమ యోనాతాను ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. యోనాతాను ప్రేమనే ఆ విధంగా ఉంటే సంగమా, యేసుక్రీస్తు ప్రేమ ఏం చేసిందో తెలుసా? మరణమును నిరర్థకము చేసింది. మరణం యొక్క బలంగాని ఓడించి ఆ మరణము ఎదుట మళ్ళీ ఏం చేసిందో తెలుసా? విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు తన బిడ్డలను. స్తోత్రం చెప్తారా? మరణం యొక్క బలం గల వాణిని, అపవాదిని, దుష్టుణ్ణి, వాయుమండలపు అధిపతైన వాణ్ణి ఓడించాడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. మనుషుడు అన్ని విషయాల్లో సాధన చేసి గెలుస్తున్నాడంట. గెలుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరణం వెళ్ళి ఎదుట నిలబడిందంట. నన్ను గెలుసు ఒకసారి చూడు అంటుందంట. ఈ లోకములో ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి ఐశ్వర్యవంతుడైనా, ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి తత్వజ్ఞానైనా, ఎంతటి శాస్త్రవేత్త అయినా, దేవుని బిడ్డలారా, మరణాన్ని ఓడించలేకపోతున్నారంట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక్కడు మరణమును, ఆ మరణం యొక్క బలం గల వారిని ఓడించి
ఏం చేశాడో తెలుసా? ఆ మరణం యొక్క మెడను వంచి ఆ మరణం యొక్క తలను తొలగించి మనందరినీ జీవ ప్రాప్తులుగా మనందరినీ ఆయన, దేవుని బిడ్డలారా, మన జీవమును క్రీస్తు యేసు ఎదుట దేవుడు దాచిపెట్టుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణానికి సవాలు విసిరిన వాడు నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, భౌతికంగా ఈ లోకములో ఎప్పుడొకసారి మనం అందరిని విడిచిపోవచ్చు, కానీ అది దేవుని పిల్లలకు నిద్ర అని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలకు అది ఏదంట? నిద్ర అని చెబుతుంది. అయితే యేసు ప్రభుల వారు మరణాన్ని ఏం చేశాడంటే ఓడించాడు. స్తోత్రం. ఎంతటి ఘనుడైనా, ఎంతటి గొప్ప వాళ్ళైనా దేనికి భయపడతారంటే మరణానికి భయపడతాడు. మరణాన్ని గెలిచిన వాడు ఆ మరణపు ఛాయలో మన దగ్గరికి రాకుండగా కాపాడి భద్రపరిచి క్షేమ ప్రాప్తిని అనుగ్రహించు వాడే ప్రభువైన యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సైన వాడు, మన పోషకుడు, మన సంరక్షకుడైన వాడు, తండ్రి కుడి పరిశుద్ధ ఆసీనుడు, తండ్రి కుడి పరిశుద్ధ ఆసీనుడయ్యి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ లోకములో తండ్రి స్త్రీలు చూపు ప్రేమ కంటెను యోనాతాను ప్రేమ రెట్టింపు గలదని, అధికము గలదని నీవు ప్రభువా వాక్యపు వెలుగులో మాతో మాట్లాడారు. అవును తండ్రి. అయ్యా, తాను చూపిన ప్రేమ పరిశుద్ధాత్ముడవైన దేవా, దావీదులోంచి ఒక పాటను మీరు పుట్టుకొని తెప్పించారయ్యా. నిజంగా ఎంతో దుఃఖముతోనూ, ఎంతో ఏడుపుతోనూ, ఎంతో విలాపముతో ఒక నిడివి కలిగిన పాటను, ఒక 9 చరణాలు కలిగిన పాటను యోనాతాను నిమిత్తము నువ్వు ఆ పాటను రాయించారు దేవా. అది మామూలు విషయం కాదు ప్రభువా. ఒక యువరాజు ఇండు కూడా నాయన తండ్రి ప్రభువా తను ఏ విధంగా ప్రేమించగలిగినాడో వాక్యపు వెలుగులో మేము చూడగలుగుతున్నాం. అందరం మోకరించి ప్రార్థనలు ఉందాం. ఒక 5 నిమిషాల ప్రార్థనల తర్వాత మనం బల్ల కార్యక్రమానికి వెళదాం. దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యోనాతాను తన అంతరంగంలో దావీదుకు స్థానము కల్పించిన ప్రేమ ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి, ఈరోజు పరిశుద్ధుడైన దేవునికి, ఈరోజు పరిశుద్ధాత్మకు నీ హృదయములో స్థానము నువ్వు కల్పించగలుగుతున్నావా? నీ అంతరంగంలో నీ మనస్సులను స్థానం కల్పించగలుగుతున్నావా? నాతో పాటు కూడా మొక్కాలుండి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు సంఘమా. అవునండి, యోనాతాను దావీదును ప్రేమించుచూ వచ్చాడండి. దేవుని పిల్లరా, దేవుడు మనను ప్రేమించుచూ వచ్చి మన పాపములు ప్రాయశ్చిత్తం చేయటకై యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపాడు. అట్టి కరుణ కటాక్షము, అట్టి ప్రేమ స్వరూపుడైన దేవుణ్ణి నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమించుచూ ఉండవు. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అవునండి దేవుని బిడ్డలారా, యోనాతానుది సమర్పణ చేసిన ప్రేమ దావీదు కొరకు తన వస్త్రాన్ని అనగా తన దుప్పటిని అనగా తన వస్త్రాన్ని, కత్తిని, వింటిని, నడికట్టును
ఈ విల్లును సమర్పణ చేసిన ప్రేమ. ఇప్పుడే దేవునికి సమర్పణ చేసుకో. నీ పెదవులను సమర్పణ చేసుకో, నీ నాలుకను సమర్పణ చేసుకో, నీ దేహాన్ని సమర్పణ చేసుకో, నీ సమయాన్ని సమర్పణ చేసుకో. నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే అది సమర్పణ చేసుకో. ధన్యుడవైతావు సహోదరుడా, ధన్యురాలవైతావు సహోదరి. దేవునికి నువ్వు సమర్పణ చేసుకో. యోనాతానుది సమర్పణ చేసిన ప్రేమ అండి. యోనాతానుది సమాధానపరిచిన ప్రేమ అండి. ఈరోజు దేవా, సమాధానం కరువైతున్న దినాల్లో సమాధానపరిచే ప్రేమ మాకు కావాలి తండ్రి. సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. మరణము నుండి తప్పించిన ప్రేమ యోనాతానుదే. ఈరోజు నిన్ను నన్ను కూడా మరణము నుండి, మరణం యొక్క బలం కలవాణిని ఓడించి, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్నాడంటే, మరణం యొక్క బలం కలవాణిని దేవుడు ఓడించాడు. మరణాన్ని ఓడించి లేచిన వాడే జీవాధిపతి. నీకు నాకు ఎక్కడ మరణము నుండి, నీకు నాకు మరణం ఎక్కడి నుండి వస్తుందో, ఏ వైపు నుండి వస్తుందో తెలియదు, కానీ దాన్ని నీ దగ్గర వంచి నిన్ను సజీవ లెక్కలు పెట్టే దేవుడు. మరొక దేవా, ఈరోజు తండ్రి, స్త్రీలు చూపు ప్రేమ కంటేనో యోనాతానా నీ ప్రేమ రెట్టింపు గలది కదా. అమ్మ చూపు ప్రేమ కంటెను, భార్య చూపు ప్రేమ కంటెను, అక్క చెల్లి చూపు ప్రేమ కంటెను. యోనాతానా నీ ప్రేమ రెట్టింపు కలది యోనాతానా. అవును దేవుని బిడ్డలారా, యోనాతాను అంత గొప్ప స్థితిలో కూడా ప్రేమ చూపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రేమను చూపించగలిగితే దేవుడు మన యందుంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తప్పక మేలు చేస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసు ప్రభువా, జీవాధిపతి, జీవము గల దేవుడా, వందనాలు స్తోత్రాలనైనా. విత్తబడిన ఈ వాక్కులను 30, 60, 100 తండ్రి నీవు ఫలింప చేయమని అడుగుచున్నాను. వందనాలు దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా. దేవా దేవా, నీ బిడ్డలకు కావలసిన నెమ్మదిని, నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును, నీ బిడ్డలకు కావలసిన దేవా క్షేమమును అన్ని విధాలుగా మీరు సహాయం చేసి బలపరచండి. వందనాలు స్తోత్రాలనైనా. దేవా, చాలామంది రాలేదు, వారిని క్షమించండి. వచ్చిన వీళ్ళందరినీ కూడా నువ్వు దర్శించి బలపరిచి తండ్రి, అన్ని విధాలుగా నీ బిడ్డల క్షేమ ప్రాప్తిని కలిగించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.